హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారా? బాగున్నారా? ఈరోజు వీడియోలో చిన్న మినీ వ్లాగ్ అండి. ఒక 4 మినిట్స్ ఉంటుంది అంతేని. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలోన మా పిల్లలకి విడిచిపెట్టి మరీ హాస్పిటల్‌కి వెళ్ళవలసి వచ్చింది. నేను వెళ్ళను, నాకేం కాదు అని అయితే ఇన్ని రోజులు అలా ధీమా చేశాను. కొంచెం హెల్త్ బాలేకపోయినా. అసలు ఇంట్లో వాళ్ళకి కూడా ఎంత బలవంతం చేసినా కూడా ఏం కాదు, తగ్గిపోద్దిలే అనుకున్నాను. అయినా సరే ఆ రోజు మాత్రం నాకు ఫుల్లుగా అంటే లేచి నిల్చోలేకపోయాను. అలా అయిపోయింది. నైట్ కల్లా కొంచెం ఈవినింగ్ కల్లా కొంచెం సెలైన్స్ అనేవి ఎక్కేతటికి కొంచెం రిలీఫ్ అనేది వచ్చింది. దాంతో ఇంట్లో కోపమైతే నేను హాస్పిటల్‌కైతే బయలుదేరాము. అక్కడ చూడండి మేము బయలుదేరేటప్పటికి 5 అవుతుంది. 5:30 అలా అవుతుంది. అప్పటికే మంచు విపరీతంగా ఉంది. చలి అసలు నాకు మాక్సిమం అలా మంచులో ఉన్నా కూడా అసలు నాకేం కాకపోయేది. ఇంకా ఉక్కలాగా, వేడిలాగా అనిపించేది. అలాంటిది కొంచెం గాలొస్తున్నా తట్టుకోలేకపోతాను. అంత లోపల కొంచెం ఫీవర్ కూడా ఉండడం వల్ల. అలా అయితే ఇక్కడికొచ్చే టైంకి ఓపీలనేవి తక్కువగా ఉంటే మేడం అనేది తక్కువగా అంటే కొంచెం లేట్‌గా వస్తారు. నేనెప్పుడు కూడా నాకు కొంచెం హెల్త్ బాలేకపోతే లేడీస్ కాబట్టి మేము గోపాలకృష్ణ అంటే విజయ్ కుమార్ హాస్పిటల్ అంటారు. ఈ హాస్పిటల్ పేరైతే గోపాలకృష్ణ హాస్పిటల్‌కైతే మేమొస్తాము. నాకిక్కడ ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు కూడా ఫస్ట్ మేమిక్కడే మెడిసిన్ అనేది యూజ్ చేసాము. మా పిల్లలకి బాలేనప్పుడు కూడా ఇక్కడికే తెస్తాము. నేను కూడా ఇక్కడికేనే. మనకొక దగ్గర అలవాటనేది అయితే మెడిసిన్స్ అనేవి మరి ఆ డోస్ తప్ప మనకెక్కడికెళ్ళినా మరి అది మన బాడీకనేది సెట్ కాదు. అందుకే ఇక్కడికొచ్చేసరికి అస్సలు మేడం గారైతే ఇంక లేరు. మేడం గారు వచ్చేటప్పటికి కొంచెం సెలైన్స్ అనేవి ఎక్కావు అని చెప్పేటప్పటికి పర్లేదు కొంచెం ఉండండి ఏం కాదని చెప్పారు. నేను అలా అయితే అంత బాలేపోనులోన కూడా నేను వీడియో తీయడం మాత్రం ఆపడం లేదు. ఈ వీడియో చూసాక నాకు అనిపించింది. కొంచెం అంటే ముందల్ల నేనసలు అందుకే తీయలేదండి. ఇక్కడికొచ్చాక కొంచెం నాకు రిలీఫ్ అనిపించాక అప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. అక్కడ స్టాఫ్ చూసారా అమ్మాయిలు నిజంగా గ్రేట్ అండి. మనకు మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ సంపాదిస్తున్నారనేమీ లేకుండా మనకంటూ ఎంతో కొంత సాలరీ అనేది రావాలి. అది గవర్నమెంట్ గాని, ప్రైవేట్ అయినా ఇంక ఎందులో వర్క్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే, మన వరకొచ్చేటప్పటికి ఎవరు కూడా హెల్ప్ చేయరు. మన హెల్త్ పరంగా కూడా మనమే చూసుకోవాలనిపించింది. ఇక్కడైతే స్కానింగ్ అని చెప్పారు మేడం గారు. వాటర్ అనేది తాగమంటే నేను తాగాను. ఇక్కడ నుండి మేము రిటర్న్ అయిపోతున్నాము. అంతా ఓకేని పర్లేదులే మంచిగా అని మెడిసిన్ అనేది ఇచ్చేశారు. అక్కడ నుండి మేము రిటర్న్ అయ్యేసరికి చూడండి ఎంత చీకటవుతుంది. 6:30 ఇంకా 7 అవుతుందనుకుంటా. 7 అనుకుంటా అప్పటికి ఎంత చీకటిగా ఉందో. అప్పటికి కూడా ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక్కడికి ఈ హాస్పిటల్‌కి అయితే ఎక్కువగా ప్రెగ్నెంట్‌గా ఉండేవాళ్ళు ఈ మేడం గారి దగ్గరికొస్తారు. వాళ్ళ హస్బెండ్ ఉన్నారు గోపాలకృష్ణ గారు సార్ అని. తన దగ్గరికి చిన్న పిల్లలకైతే తెస్తారు. మా పిల్లలకి కూడా బాలేనప్పుడు ఇక్కడికే తెచ్చాము. వేగంగా రిలీఫ్ అనేది వేగంగా ఇక్కడ ఉంటుంది. మంచిగా మెడిసిన్స్ ఏస్తారు. వాళ్ళకి బాడీకి సెట్ అయ్యే విధంగా. ఇక్కడ నుండి వచ్చి మాకు ఓన్ ఆటో కాబట్టి మాకు పర్లేదు. లేదు అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ హాస్పిటల్ అనేది చాలా దూరంగా ఉంది. ఇప్పుడు కొత్తగా కట్టారు కాబట్టి కొంచెం దూరంగా ఉంది. ఇక్కడ నుండి వచ్చే టైంకి కొంచెం నేను మెడిసిన్ వేసుకోవాలి అని కొంచెం ఏదైనా తినాలి అనుకోని అయితే తింటున్నాం. ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని అయితే మేము హోటల్‌కనేది వెళ్తున్నాము. అలాగే మా పిల్లలకి కూడా విడిచిపెట్టేసి ఇంటి దగ్గరొచ్చాం కాబట్టి, మా అమ్మ ఇద్దరికి చూసుకుంటూ వంట చేయడం అంటే కష్టము. అందుకే మేము ఎలాగో చపాతీ నాన్న వాళ్ళు తింటారు కాబట్టి, మేము చపాతీ ఏమి వద్దనేసి, చెయ్యొద్దనేసి ఇక్కడ నుండి పార్సెల్ తీసుకెళ్ళిపోయాము. ఇక్కడండి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడుంది కదా లైటింగ్‌తో అసలు కాసేబొగ్గ సంక్రాంతి సందడనేది వచ్చేసింది. మొత్తం లైటింగ్‌తో ఎంత బావుంది కదా! నాకు చాలా ఇష్టమండి నైట్ జర్నీ అంటే ఇలాగా లాంగ్ జర్నీ అన్నా, ఇంకా ఎక్కువగా అదే నైట్ మూవీకెళ్ళాలంటే నాకు చాలా భలే ఇష్టము. కానీ ఇలాగ ట్రాఫిక్‌లోనే కొంచెం భయంగా ఉంటుంది గానీ, నాకు చాలా ఇష్టం. ఇంకొకటేంటంటే ఇంకేదైనా చేయొచ్చు గానీ నైట్ షాపింగ్ మాత్రం చేయకూడదండి. డ్రెసెస్ మాత్రం కొనకూడదు. చాలా మోసపోతాం. ఇక్కడైతే టిఫిన్ చేసి కొంచెం పార్సెల్ అనేది పట్టుకొని వెళ్ళిపోయాము. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే